సినిమా చూసి బయటకొచ్చిన వ్యూయర్‌కి వ్యూయర్ నుంచి మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నరేష్ ఎలా ఉండాలని ఏంటి? ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే లాస్ట్‌కి వచ్చేప్పుడు షాక్ అవుతారని అంతా అయిపోయిన తర్వాత ఎందుకంటే లాస్ట్ కనెక్ట్ అవుతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి. ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని కథ రాశారు. అదే జరిగిన కథనే దాన్ని మనం ఇన్స్పైర్ చేసుకుని మనం కొంత సినిమాటిక్‌గా మనం కొన్ని చూపించామండి. బట్ సో అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అంటే మీకు రిలీజ్ అయిపోయాక తెలిసిపోతుంది అది మార్నింగ్ షో అయిపోయిన తర్వాత విచ్ ఐ డోంట్ రివీల్ నౌ. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అండి. సో డెఫినెట్గా ఓకే అసలు ఏం జరుగుంటుంది అంటే మన కథలు వింటూ ఉంటాం కదండి. ఒక్కొక్కడు ఒక పర్సెప్షన్ చెప్తుంటాడు. అది జరిగిందంటే ఇక్కడ ఇది జరిగిందంటే అని ఒక్కొక్కడు ఒకే కథని వాడి పర్సెప్షన్ చెప్తుంటాడు. ఇలా కూడా జరిగి ఉండొచ్చు అన్నది మా పర్సెప్షన్ అండి. చూసిన తర్వాత డెఫినెట్గా దాన్ని కనెక్ట్ అవుతారండి. సో డెఫినెట్గా ఏంటంటే యూ వోంట్ ఎక్స్పెక్ట్ అండి. ఇదేంటి ఇంటర్వెల్ ఒక షాక్ ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత దాని తర్వాత అసలు ఇంటర్వెల్ నుంచి ఇప్పుడు ఇక్కడ సినిమా ఎలా డ్రైవ్ చేయబోతున్నాడు, అసలు డైరెక్టర్ ఎటు తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నట్టు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఆడియన్స్కే చిన్న ఇంటర్వెల్లో బయటకు వచ్చిన తర్వాత విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్ అండి. ఇప్పుడు ఎటు నుంచి ఎటు ఉండొచ్చు, ఎవరై ఉండొచ్చు అని మీరు స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ అంతా మోర్ ఆఫ్ స్క్రీన్ ప్లే బేస్డ్ అండి. సో ఇతను అనుకుంటారు అది అవ్వదు, ఇతను అనుకుంటారు అది అవ్వదు. సో ఎలాగ ఆ పజిల్ అన్ని అన్నాట్ చేశాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అంటే విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ చాలా క్లవర్ స్క్రిప్ట్, అది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్ అన్నది డెఫినెట్గా మీరు వీళ్ళు ఆడియన్స్ విల్ టాక్ అబౌట్ ఇట్.